ఆ స్టార్ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను, ఇక మీదట అలాంటి తప్పు చెయ్యాలి అనుకోవట్లేదు అని చెప్పేసి శ్రీలీల గారు ఒక సినిమా ఒక హీరో విషయంలో మాత్రం షాకింగ్ కామెంట్ చేశారు. అసలు ఆ హీరో ఎవరు, తనకు ఏ విధంగా ఇంపాక్ట్ చూపించింది ఆ సినిమా? సో ఖచ్చితంగా శ్రీలీల అంటే టాలీవుడ్లో అందరూ గుర్తించేది ఒక ఇప్పుడున్న హీరోయిన్స్లో బెస్ట్ డాన్సర్ అని చెప్పి. ఎందుకంటే ఆవిడకున్న డ్యాన్స్ స్కిల్ అనేది చాలామంది హీరోయిన్కి లేదు. సో చాలా స్పీడ్గా పెద్ద పెద్ద హీరోలతో సైతం ఎంత పోటీ పడి వేసేయగలగా డ్యాన్స్ స్కిల్ ఉంది ఆవిడకి. మరి అదే ఆవిడని ఇప్పుడు ఇంత స్థాయికి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సో ఆవిడ ఏ పెద్ద హీరో సినిమా అయినా సరే ఫస్ట్ శ్రీలీలను ప్రిఫర్ చేసే రేంజ్ ఆవిడ ఉందన్నమాట ఇప్పుడు. సో అయితే ఆవిడ మాత్రం ఒక బోల్డ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పుష్ప 2 సినిమాలో నేను ఆ సాంగ్ చేయడం వల్ల నన్ను డాన్సర్గానే గుర్తిస్తున్నారు ఇండియా మొత్తం కూడా. ఏ లాంగ్వేజ్ వాళ్ళు అడిగినా కూడా డాన్స్కి స్కోప్ ఉన్నది మాత్రం ఇస్తున్నారు, నాకు యాక్టింగ్కి స్కోప్ ఉన్న పాత్రలు ఇవ్వట్లేదు. సో నేనేదో 2-3 పాటల వరకే వచ్చి వెళ్ళిపోతున్నాను, అది చేయడం నాకు చాలా గిల్టీగా ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇక నుంచి ఎవరన్నా ఎంత పెద్ద హీరో అయినా సరే స్పెషల్ సాంగ్స్ అడిగితే నేను చేయను ఖచ్చితంగా. ఎందుకంటే నాకు క్యారెక్టర్ స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ డాన్స్ చూస్తున్నారు తప్ప నా యాక్టింగ్ని ఎవరు గుర్తించట్లేదు. సో ఎవరన్నా డైరెక్టర్లు ఇక నుంచి వస్తే నా కోసం మంచి పాత్రలు రాసుకురండి. లైక్ భగవంత్ కేసరిలో ఎట్లయితే నాకు క్యారెక్టర్ ఇచ్చారో దాంట్లో నాకు మంచి తృప్తి వచ్చింది ఇచ్చేసిన తర్వాత. సో మరి ఇట్లా ఓన్లీ డాన్స్, మరి రీసెంట్గా మాస్ జాతరలో కూడా ఆవిడకి ఫుల్గా డాన్స్కి సంబంధించి 3 పాటలు ఇచ్చారనమాట. సో మా 3 డాన్స్ అంటే ఆవిడ ఆటోమేటిక్గా డాన్స్ మాత్రమే వేస్తుందని జనరల్ అలా ప్రిపేర్ చేస్తున్నారు. సో మరి ఏ సినిమాలో చూసినా ఆవిడ డాన్స్ నెంబర్స్ ఇచ్చి ఆవిడ అంతవరకే సరిపెడుతున్నారు అనమాట. సో హీరోయిన్గా స్కోప్ ఎక్కడ రావట్లేదు, యాక్టర్గా ఒక అంటే బిగ్ లెవెల్కి వెళ్ళలేకపోతుంది అనమాట. మరి ఇంకా నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేయబోతుంది, యాక్టర్గా ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, మరి ఈ మాటలను సీరియస్గా తీసుకున్న డైరెక్టర్స్ ఓన్లీ సాంగ్స్కి కాకుండా మరి నటనకి స్కోప్ ఇచ్చే పాత్రలు రాస్తారా? సో ఏ హీరో మళ్ళీ నెక్స్ట్ శ్రీలీల గారికి అలాంటి ఒక గొప్ప అవకాశం ఇస్తారు? సో నటిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఆవిడకి ఎప్పుడు దొరుకుతుంది, మరి అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఆవిడ ఎప్పుడు చేస్తుంది అనేది ఆవిడ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఆవిడ కూడా ఇంకా ఎలాంటిది చూస్ చేసుకుందనేది చూడాలి.